ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 8. ఒకసారి షిరిడీ వాస్తవ్యులొకరు ఒక కోడెదూడకు నొసట త్రిశూల ముద్ర వేసి శివుని పేర ఆబోతుగా విడిచారు. కొంతకాలానికి అది ఎదిగి పైర్లను పాడు చేస్తుంది. శివుని ఆబోతని ఎవరూ దానిని దండించేవారు కాదు. చివరకు ఊరి పెద్దలంతా కలిసి దానిని బందిల దొడ్డిలో ఉంచి తమ ఖర్చుతో దానిని పుష్టిగా మేపాలని నిర్ణయించారు. ఒక నెల ఖర్చు ఇచ్చి ఒక మార్వాడితో దానిని ఏవలాకు పంపారు. సాయంత్రానికి అతడు షిరిడీ వచ్చి ఆ కార్యం నెరవేర్చాను అన్నాడు. మరుసటి తెల్లవారుజామున గ్రామంలో ఒక భక్తునికి సాయి మూడుసార్లు స్వప్నంలో కనిపించి నన్ను రహటాల్లో ఒక కసాయి ముంగిట్లో కట్టేశారు. వెంటనే వచ్చి విడిపించు అన్నారు. తెల్లవారాక అతడు ఆశ్చర్యంతో ఏవలా వెళ్ళి విచారిస్తే నిజంగానే మార్వాడి ఆబోతుని 14 రూపాయలకు ఒక కసాయికి అమ్మేసినట్లు తెలిసింది. అప్పుడతడు దానిని విడిపించి బందిలదొడ్లో అప్పగించి షిరిడీ వచ్చి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. పెద్దలు మార్వాడికి శిక్ష విధించారు. ఒకరోజు సాయి పోళీలు కావాలంటే నానా చందోర్కర్ స్వయంగా వండి వాటిని నివేదించాడు. సాయి వాటిని తాకనైనా తాకకుండా కూర్చున్నారు. వాటి మీద ఈగలు చీమలు చేరాయి. అప్పుడు సాయి నానాతో నేను ఆరగించాను, నువ్వు తీసుకో అన్నారు. నానా ఎంతో నిరుత్సాహపడి అలిగి అన్నం కూడా తినకుండా చావట్లో పడుకున్నాడు. సాయి అతనిని పిలిపించి, నానా 18 సంవత్సరాలు నా దగ్గర ఉండి నువ్వు గ్రహించినది ఇదేనా? ఆ చీమలు ఈగల రూపంలో నేనే ఆరగించాను, నువ్వు ప్రసాదం తీసుకో అన్నారు. వాటి రూపాలలోనూ మీరే ఆరగించారని నాకు రుజువేంటి అన్నాడు నాన్న. బాబా వెంటనే ఒక భంగిమ చేశారు. తనకు తప్ప మరెవరికీ తెలియని తన జీవిత రహస్యము బాబాకు తెలుసని అతడు గ్రహించాడు. తన హృదయంలో లాగానే అన్ని జీవులలోనూ బాబాయే ఉన్నారని నానాకు అర్థమై ప్రసాదం తీసుకున్నాడు. నిజానికి జడమైన వస్తువులు కూడా బ్రహ్మమే. ఆ సత్యాన్ని తెలిపే తమ లీలలను భక్తులు పూజించే విగ్రహాలు పటాల వరకే సాయి పరిమితం చేశారు. లేకుంటే మన నిత్య జీవితాలే తారుమారవుతాయి. భగవంతరావు క్షీరసాగర్ మరణించిన తర్వాత అతని కొడుకు ఇంట్లోని దేవతా విగ్రహాలకు పూజా నైవేద్యాలు మానేశాడు. అతడు మొదటిసారి షిరిడీ రాగానే సాయి, ఇతని తండ్రి నాకు ఆప్తుడు, నాకు నివేదించక తినేవాడు కాదు. ఆయన మరణించాక ఇతడు నైవేద్యం ఇవ్వక నన్ను విటలుణ్ణి పస్తుంచాడు. ఇతనికి హితం చెప్పటానికే రప్పించాను అన్నారు. తల్లిదండ్రులు చేసిన భక్తి సంతతిని కూడా కాపాడుతుంది. వారు ఇళ్లలో చేసుకున్న పూజలు సాయికి చెందుతాయి. అలాగే ఒకప్పుడు కొందరు భక్తులు బాబాను ఫోటో తీయటానికి అనుమతి కోరారు. సాయి మొదట అనుమతించలేదు. వారు పదే పదే అర్థిస్తుంటే అంగీకరించారు. ఫోటో తీశాక చూస్తే అందులో సాయి పాదాలు మాత్రమే కనిపించాయి. ఆ విషయం చెప్తే ముఖ్యమైనవి పాదాలే కదా అన్నారు. అదే దత్తపాదుకుల ప్రాముఖ్యత. వేరొకడు ఆయన అనుమతి పొందకనే ఫోటో తీశాడు. తరువాత చూస్తే అందులో పడింది అతని గురువు చిత్రమే. ఒకప్పుడు కాకా దీక్షిత్ తన కుమారుడి ఉపనయనానికి శ్రీ సాయిని నాగపూర్ ఆహ్వానించటానికి షిరిడీ చేరాడు. అదే సమయానికి నానో చందోర్కర్ కూడా తన కుమారుడి వివాహానికి సాయిని గ్వాలియర్ ఆహ్వానించటానికి వచ్చాడు. సాయి ఆ ఇద్దరితో తమ ప్రతినిధిగా శ్యామాను తీసుకువెళ్ళమని చెప్పి తాము కాశీ ప్రయాగ దర్శించి శ్యామ కంటే ముందుగానే గయ చేరగలమని మాట ఇచ్చారు. శ్యామ ఆ శుభకార్యాలకు హాజరైన తరువాత వారందరూ కొద్ది మాసాలు అయోధ్యలోనూ కాశీలోనూ గడిపి గయలో ఒక పూజారింటికి వెళ్ళారు. అక్కడ సాయి పటం దర్శనమిచ్చింది. దానిని చూడగానే శ్యామకు ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆ పూజారి 12 సంవత్సరాలకు పూర్వము షిరిడీ వెళ్ళి శ్యామ ఇంటనున్న పటం తనకు కావాలి అన్నాడు. సాయి ఆజ్ఞను అనుసరించి శ్యామ ఆ పటం ఇచ్చాడు. శ్యామ కంటే ఎన్నో సంవత్సరాల ముందే సాయి అక్కడికి చేరారు. శ్యామ ఆ పూజారి ఇంటనే బస చేయటం ఆశ్చర్యము. అక్కడ కూడా బాబా తన వారిని తన దగ్గరే ఉంచుకున్నారు. దోపేశ్వరి నుంచి కాకా మహారాజ్ అనే సిద్ధపురుషుడు ఒకసారి పూనా వచ్చారు. అక్కడ భక్తులు తమ ఇండ్లకు ఆహ్వానిస్తుండటం వలన సాయి భక్తుడు సాటే ఇంటికి రాలేనని ఖండితంగా చెప్పారు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఆయన సాటే ఇంటికి వస్తున్నామని కబురు చేసి వచ్చారు.
సాటే ఆశ్చర్యపోతుంటే స్వామి అక్కడున్న సాయి పటం చూపి, ఇక్కడికొచ్చే వరకు ఆయన నన్ను విడవలేదు అన్నారు. ఇంట్లో సాయి పటం ఉంటే సాయి ఉన్నట్లే.